శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. మీనరాశి వారికి జూలై 1వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని రేపు అసలు వీరికి ఏం జరగబోతుందో తెలిస్తే కనుక నిజంగా మీకైతే ఆశ్చర్యపోతారు. అసలు రేపటి రోజున మీకు ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా అంటే ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందిస్తారు. మరి ఇంతకీ రేపటి రోజున మీకు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా, కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోపంలో దడబడా తిట్టేస్తారు, తర్వాత బాగా బాధపడతారు. అయ్యో ఇలా ఎందుకు తిట్టా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరు అనమాట. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు ఏమో చూసేందుకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి పెరిగారండి. ఈ రాశి వారు ఎన్నో అవసరాలు పడ్డారు. అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నారని, జీవితం లేదని సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు, అలాగే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. గతంలో అయితే అయిపోయిన పనులు అవి కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధల నుండి మీకు కొంచెం రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందండి. అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు అయితే ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎదురుపడిపోతారనమాట. వీరి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలాడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ పరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎప్పుడు కూడా వీళ్ళు అనేక రకంగా త్యాగాలు చేస్తూ ఉంటారు. అయితే దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయండి. సమాజంలో ఏదైనా ఒక పని చేసినప్పుడు పని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనకే కాదు నలుగురికి ఉపయోగపడేలాగా మన పనులు ఉండాలనే ఆలోచన కలిగి ఉంటారనమాట. మంచి దృక్పథంతో ఉంటారు. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభించబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు వీరికి కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా వీరికి చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి రేపటి రోజున చాలా రకాల కూడా అన్ని రకాలుగా కూడా వీరికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇంతకీ రేపటి రోజున వీరి జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతున్నాయని కనుక మనం గమనించినట్లయితే వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను, అనేక రకాల బాధలను వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా చూశారండి. కానీ వీరి జీవితంలో అనేక రకాల బాధల నుంచి కూడా ఆ దేవుడు వీళ్ళని బయటపడేయడానికి, వీళ్ళని రేపటి మార్గాన ఎట్లయినా సరే ఏదో ఒక రకంగా వీళ్ళకి ఒక మంచి అనేది జరగబోతుంది. ఆ మంచి అనేది వీరికి ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఆ భగవంతుడు ముందే రాసి పెట్టాడు. పలానా వాళ్ళ ద్వారా వీళ్ళకి మంచి అయితే జరగబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వీళ్ళైతే టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. అలాగే మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి, అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి రాబోతారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే వారు ఇచ్చినటువంటి సలహా కావచ్చు, ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతారు. అలాగే మనం ఏదైనా కానీ మనకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యకు మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందటము, మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడము మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి. ఇక అంతేకాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి చేరవేసినటువంటి అద్భుతమైనటువంటి సమయం అయితే వారు తలదించుకునేటువంటి సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు అంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ కొంతమేర మీరైతే ఒత్తిడి గురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున ఎవరైతే వివాహాలకు సంబంధించిన
చర్చలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజు సక్సెస్ఫుల్గా మీరైతే చూడబోతారని చెప్పుకోవాలండి. అలాగే రేపు సాయంత్రానికి మంచి గుడ్ న్యూస్ అనేది కూడా మీరు వినబోతారని చెప్పుకోవాలి. ఆ గుడ్ న్యూస్ అనేది కూడా చాలా రోజుల నుండి మీరు అంటే మేము ఇక ఈ శుభవార్తను వినలేమేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్నటువంటి శుభవార్త రేపు సాయంత్రానికి తప్పకుండా మీరు ఎవరో ఒకరి ద్వారా ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి ఇలాంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటి పని మీకు సక్సెస్ అయిందని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పవచ్చు. ఇలా మీకు రేపటి రోజున మంచి శుభవార్త అయితే సాయంత్రానికి మీరు వింటారని చెప్పుకోవాలి. ఆ శుభవార్త వల్ల మీ ఇంటిలో పది అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అనుకూలమైన వాతావరణం అయితే మీ కుటుంబంలో ఏర్పడుతుంది. అలాగే సాంకేతిక రంగం ఈ రాశి వారికి సాంకేతిక రంగాల్లో కూడా అంటే పరిశోధన విద్యా రంగము, మానవతా రంగము, అలాగే కళాత్మక రంగము ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా అయితే ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున ఎప్పుడైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికైనా చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు. నిజాయితీ పరులండి. ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామనో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోరు. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి. మనం చేసినటువంటి పని మనకు నచ్చితే చాలు, అలాగే ఎదుటి వ్యక్తులకు కూడా నచ్చి పనిని మనం గౌరవిస్తే చాలు, మనల్ని గౌరవిస్తే చాలు అనుకుంటారు. అలాగే పని మీద వచ్చేటువంటి ఆదాయము తక్కువ ఎక్కువ అనేది కాదు, మనం శ్రమ చేస్తే వచ్చిందా కాదా అనేది ఇంపార్టెంట్ అన్నట్లుగా ఆలోచిస్తారు. ఈ విధంగా వీరు అన్ని విధాలుగా కూడా మంచి మనస్తత్వం మంచి పనులు చేయడం వల్ల దైవానుగ్రహం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశి జాతకులకు సామాజిక న్యాయము సమానత్వం పట్ల కూడా ఎక్కువగా ఆసక్తి అనేది కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే చెప్పాం కదండి, ముందంజలో ఉంటారనమాట. వారికి కావాల్సినటువంటి ఏదైనా అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వటం వీరికి ఎక్కువగా ఆసక్తిని పెంచుతుంది. అయితే వీరికి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడని పనులు తెలుసుకున్నారు కదండి. ఈ విధంగా మీనరాశి జాతక ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.